ఏపీలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించాలంటే జనం భయపడే పరిస్థితి నెలకొందా? ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డెక్కిస్తున్నాయా? తరచూ జరుగుతున్న ప్రమాదాలు దేనికి సంకేతం? ఇటీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇతర వాహనాలను ఢీకొట్టడం లేదా అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోవడం తరచూ జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో వి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఏలూరులో భారతి ట్రావెల్స్, అన్నమయ్య జిల్లాలో జబ్బార్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. వరుస ప్రమాదాల్లో ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంది. తాజాగా నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట దగ్గర బస్సు ప్రమాదానికి గురైంది. చిత్తూరు హైవేపై వెళుతున్న బస్సు టైర్ పేలిపోవడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. తర్వాత రోడ్డు అవతల వైపు వెళుతున్న కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదాలు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇటు మెకానికల్ లోపాలకు తోడు అటు మానవ తప్పిదాలు కూడా ఉంటున్నాయని స్పష్టమవుతోంది. 20% ప్రమాదాలు మెకానికల్ లోపాల వల్ల జరుగుతున్నాయి. మిగతా 80% ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమంటూ గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. గతంలో అప్పుడప్పుడు అయినా ప్రైవేట్ బస్సుల్ని ఆపి తనిఖీలు నిర్వహించేవారు అధికారులు. డ్రైవర్కు లైసెన్స్ ఉందా, బస్సుకు ఇన్సూరెన్స్ ఉందా అని అన్ని పత్రాలను పరిశీలించేవాళ్ళు. డ్రైవర్ మద్యం సేవించాడా అని చెక్ చేసేవాళ్ళు. అలాగే బస్సు నిజంగా ఫిట్గా ఉందా అనే పరిశీలన జరిగేది. కానీ ఇప్పుడు అటువంటి చెకింగ్లు మొక్కుబడిగానైనా జరగడం లేదు. దీంతో డ్రైవర్లు, ట్రావెల్స్ యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలు తీసుకునేవి. కానీ ఇప్పుడు చెకింగ్ల ఊసే ఎత్తడం లేదు అధికారులు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తానికి ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల ప్రమాదాలను కట్టడి చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.